వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ వెనలా. ఈ రోజు కూడా సరికొత్త హోమ్ రెమెడీస్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు హోమ్ రెమెడీ ఏంటంటే ఫేస్ వాష్ అండ్ దాంతోపాటు స్కిన్ చాలా ఫ్రెష్గా గ్లోగా ఉండడానికి ఒక మంచి హోమ్ రెమెడీతో వచ్చాను. దాన్ని తయారు చేసుకునే విధానం అలాగే దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. మనకు కావాల్సింది పెరుగు, ముల్తానీ మట్టి, శనగపిండి, నింబు, అలోవెరా జెల్. ఫస్ట్ ఇవి 2 స్టెప్స్ కింద మనం చేసుకోవాలి. అది ఫేస్ ప్యాక్ అంటే ఫేస్ వాష్ కింద, అలాగే ఫేస్ ప్యాక్ కింద. ఫస్ట్ నేను తీసుకుంటున్నాను గ్రామ్ ఫ్లోర్ని అంటే శనగపిండిని 4 టేబుల్ స్పూన్స్. నాకు ప్రస్తుతానికి ఒక 2 సరిపోతున్నాయి. ఫేస్కి అయితే 4 తీసుకోండి. 2 సరిపోతున్నాయి కాబట్టి నేను 2 తీసుకుంటున్నాను. అలాగే నేను ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న లెమన్ పీస్ ఉంది, నేను దాన్ని మిక్స్ చేస్తున్నాను. అలాగే ముల్తానీ మట్టి, ఇదేంటిదో మనకి చక్కని ఫేస్ ప్యాక్లా ఉపయోగపడుతుంది. ముల్తానీ మట్టి తీసుకుంటున్నాను. జస్ట్ చూడండి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ముల్తానీ మట్టి. ఇప్పుడు ఈ మూడింటిని మిక్స్ చేసుకోవాలి. మనకి జనరల్గా లెమన్ వాటర్ సరిపోతే ఇంకొంచెం మనం తీసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ లెమన్ వాటర్ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్స్ చేస్తున్నాను. చూడండి నేను ఎలా మిక్స్ చేస్తున్నానో మీరు కూడా అలాగే మిక్స్ చేసుకోండి. చూసారు కదా, సేమ్. అంటే మనం ఫస్ట్ ముల్తానీ మట్టి అండ్ గ్రామ్ ఫ్లోర్ అలాగే దాంతోపాటు ఏంటంటే నింబు తీసుకున్నాం కదా, వీటిని తీసుకోవడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. అంటే నింబు బ్లాక్నెస్ని పోగొడుతుంది, ముల్తానీ మట్టి ఫ్రెష్ స్కిన్ ఇస్తుంది. దాంతోపాటు ఏంటంటే మనం గ్రామ్ ఫ్లోర్ తీసుకున్నాం కాబట్టి అది మంచిగా లోపల ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని చంపేస్తుంది, ఎటువంటి మట్టి మురికి ఉన్నా తీసేస్తుంది. చూడండి నేను ఈ మిశ్రమాన్ని ఎలా మిక్స్ చేశానో. ఇప్పుడు నేను దీన్ని ఫేస్కి అప్లై చేసుకుంటున్నాను. అంటే మీరు ఫేస్కి అప్లై చేయండి, నేను హ్యాండ్కి అప్లై చేస్తాను. నేను ఎలా అప్లై చేస్తున్నానో మీరు అలాగే అప్లై చేసుకోండి. ఇది అప్లై చేయడం ద్వారా ఏంటంటే స్కిన్కి ఉన్న బ్లాక్నెస్ పోతుంది, ట్యాన్ పోతుంది, దాంతోపాటు స్కిన్ చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. చూడండి నా స్కిన్ నేను ఇప్పుడు అప్లై చేస్తున్నాను కదండి, ఇలా రుద్దుతూ దీంట్లో గ్రామ్ ఫ్లోర్ కలిసి ఉండడం వల్ల లోపల ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ చచ్చిపోతాయి, అలాగే మురికి బయటికి తీసుకొస్తుంది. అలాగే లెమన్ వచ్చేసరికి చాలా ఫ్రెష్గా కనిపించేలా చేస్తుంది. దాంతోపాటు మనం చక్కగా అంటే ముల్తానీ మట్టి కూడా తీసుకున్నాం కాబట్టి ముల్తానీ మట్టి అనేది స్కిన్ చాలా గ్లోగా ఉంచేలా కనిపిస్తుంది, ఫ్రెష్గా ఉంచుతుంది. ఇప్పుడు దీన్ని ఆరడానికి ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. ఆరిన తర్వాత దీని మీద సెకండ్ది వేసి చూపిస్తాను. ఇదిగోండి నాది పూర్తిగా ఆరిపోయింది, చక్కగా ఆరిపోయింది. ఇప్పుడు నేను దీని మీద సెకండ్ మెథడ్ అప్లై చేసి చూపిస్తాను. దానికి కావాల్సింది మనకి కర్డ్ అండ్ అలోవెరా. ఇప్పుడు నేను పెరుగు తీసుకుంటున్నాను. పెరుగు 1 టేబుల్ స్పూన్, అంటే 2 టేబుల్ స్పూన్స్ అయినా తీసుకోవచ్చు. నేను 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అలాగే అలోవెరా జెల్ని మిక్స్ చేస్తున్నాను, అదొక 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. ఈ జెల్ వల్ల ఏంటంటే రెండిటి వల్ల ఇది ఒక మంచి ఫేస్ వాష్ లాగా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మనం ప్యాక్ వేసుకున్నాం కాబట్టి తర్వాత ఫేస్ వాష్ లాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని నేను మిక్స్ చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే నేను ఇన్స్టాంట్ అలోవెరా జెల్ తీసుకున్నానండి. మీరు కావాలంటే అలోవెరా చెట్టు మీ ఇంట్లో ఉన్నట్టయితే చక్కగా అలోవెరాని కట్ చేసి దాని లోపల ఉన్నదాన్ని మీరు ఆ జెల్ని తీసుకొని పెరుగులో కలిపి ఇలా మిక్స్ చేసి దాన్ని ఇప్పుడు మీరు ఫేస్కి అప్లై చేయొచ్చు. దిస్ ఇస్ ద సెకండ్ స్టెప్ ఫర్ దిస్. అంటే దీనికి సెకండ్ స్టెప్. దీన్ని ఇప్పుడు నేను అప్లై చేస్తున్నాను. చూడండి నేను ఎలా అప్లై చేస్తున్నానో. కాకపోతే ఆల్రెడీ మనం అప్లై చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ మళ్ళీ పెరుగు అలోవెరా జెల్ అనేది కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి ఇలా నాని అది మళ్ళీ బయటికి ఇలా కొంచెం వస్తూ ఉంటుంది. చూడండి వచ్చింది కదా, అంటే లోపల ఉన్న బ్లాక్నెస్ పోతుంది, డెడ్ స్కిన్ సెల్స్ చచ్చిపోతే ఫ్రెష్గా ఉంటుంది, మంచి ఫేస్ వాష్ లాగా ఫేస్ ప్యాక్ లాగా పనికొస్తుంది. యాక్చువల్లీ ఫస్ట్ మనం వేసింది ఫేస్ ప్యాక్, తర్వాత దాని తర్వాత ఇప్పుడు మనం మంచి ఫేస్ వాష్ లాగా అంటే లాస్ట్లో మన కర్డ్ నింబు కర్డ్ అలోవెరా జెల్ అనేది మంచి ఫేస్ వాష్ లాగా పనికొస్తుంది. ఇప్పుడు చూడండి మొత్తం నేను రుద్దేశాను, చక్కగా ఇలా అప్లై చేశాను. దీన్ని ఇప్పుడు నేను ఒక 10 మినిట్స్ ఆరనిస్తాను. ఆరనిచ్చిన తర్వాత కడిగి చూపిస్తాను. నేను ఇప్పుడే వాష్ చేసి వచ్చానండి. చూడండి నా స్కిన్ ఎంత ఫ్రెష్గా ఉందో. నేను ఫస్ట్ ప్యాక్ వేసాను, తర్వాత ఫేస్ వాష్ లాగా చక్కగా కర్డ్ అండ్ మనది అలోవెరా జెల్ కలిపి పూసాను.
దానివల్ల ఏంటంటే స్కిన్ చాలా ఫ్రెష్గా గ్లోగా, దాంతోపాటు లోపల ఉన్న ట్యాన్ మొత్తం పోతుంది, చక్కగా కనిపిస్తుంది, నిగారవంతంగా కనిపిస్తారు. ఎక్కడికైనా వెళ్ళే ముందు ఈ ఫేస్ని అప్లై చేసుకోండి. పార్టీస్కి వెళ్ళే ముందు జనరల్గా మనం పీల్ ఆఫ్ అది ఇది అని చెప్పి ఒక 3-4 వేసేసుకుంటూ ఉంటాము. దానివల్ల ఏంటంటే పెద్దగా యూజ్ ఏం రాదు. లేదంటే బయటకు వెళ్ళి బ్యూటీ పార్లర్లో అదే మనకి ఫేస్ ప్యాక్స్ అన్ని వేసుకుంటూ ఉంటాము. ఆ ఫేస్ ప్యాక్స్ ఫేషియల్స్ చేసుకోవడం వల్ల ఎటువంటి యూజ్ లేదు, బయట అనవసరమైన ఖర్చు, దాంతోపాటు నో యూస్. కాబట్టి డబ్బులు లేకుండా చక్కగా, అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉన్న రెమెడీస్తోనే ఇలాంటి ఫేస్ ప్యాక్లు, ఫేస్ వాష్లు రెడీ చేసుకొని చక్కగా మీరు అప్లై చేసుకుంటే 2 రోజుల ముందు చేసుకుంటే ఇంకా బాగా గ్లో వస్తుంది. వెళ్ళే ముందు కనుక ఒక 2 అవర్స్ ముందు ఫేస్ చాలా చక్కగా గ్లోగా ఉంటుంది. మీరు కూడా ఈ మెథడ్ని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీ సెల్లో నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ వెనెలా. బాయ్ బాయ్.